ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎక్కడ ఉన్నా ఎక్కువగా కొండపైనే ఉంటుంది. అలాగా జంగారెడ్డిగూడెం దగ్గరలో పారిజాతగిరిపై వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాం. ఈ క్షేత్రాన్ని శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని పిలుస్తారు. జంగారెడ్డిగూడానికి అతి సమీపంలో ఈ దేవస్థానం ఉంటుందండి. స్వామివారి దేవస్థానం కొండపైన ఉంటుంది. కొండపైకి కూడా కారు వెళ్ళేలాగా రోడ్డు అయితే వేస్తారు. నడిచి వెళ్ళాలి అనుకునే వారికి మెట్ల మార్గం కూడా ఉంది. మెట్ల మార్గంగా కూడా పైన స్వామివారి దేవస్థానాన్ని చేరుకోవచ్చు. కొండపైన ఉన్న ఏ గుడైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా చల్లని గాలితో నిండి ఉండి పచ్చని ప్రకృతితో చాలా అందంగా కనిపిస్తుంది. అలా ఈ దేవస్థానం కూడా చాలా చాలా ప్రశాంతంగా పచ్చదనంతో నిండి ఉంటుంది. ఏకాదశులు శనివారాలు స్వామివారి దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు కైంకర్యాలు అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంటాయండి. అసలు ఆ స్వామివారికి పెద్ద తిరుపతిలో ఎలా అయితే కైంకర్యాలు జరుగుతాయో అలా ప్రతి పూజ ఇక్కడ స్వామివారికి జరుగుతూ ఉంటుందన్నమాట. స్వామివారి అంతరాయ దర్శనానికి 30 రూపాయల టికెట్ ఉంటుందండి. ఆ టికెట్ కనుక మనం తీసుకుని లోపలికి వెళ్తే స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అలాగే అర్చన కూడా చేస్తారనమాట. అలా స్వామివారిని చూసినప్పుడు నాకేమనిపించింది, పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని చూసినంత ఆనందం అయితే కలిగిందండి. నిజంగా స్వామివారి రూపం చాలా అందంగా అయితే ఉంటుంది. గోకుల అని పేరుంది కదండి. ఇక్కడైతే శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని కూడా మనం దేవస్థానానికి లోపలికి వెళ్ళగానే మనకి కనిపిస్తుంది. పైన అద్దాల మండపం అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. చుట్టూ అద్దాలతో పాటు ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఇక్కడ బోర్డ్స్లో అయితే డిస్ప్లే చేసి పెట్టారు. గుడంతా కూడా చాలా బాగుందండి. వీలున్న వాళ్ళు తప్పకుండా పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. అంటే అద్దాల మండపం కిందే స్వామివారి పాదాలు కూడా ఉంటాయండి. కలియుగంలో శ్రీవారి పాదాలు అపార కరుణకు నిలయాలు. స్వామివారి పాదాలను దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని, సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాంటి శ్రీవారి పాదాలు మనం గుడికి ఎంటర్ అవగానే ఫస్ట్లోనే కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఆలయ విశిష్టకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్ పేజ్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.